కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన లైంగిక వేధింపుల కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ కార్యదర్శి పద్మజను కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన భగీరథను పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని తుల ఉమ ప్రశ్నించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, బాధితురాలికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోంశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిని కాపాడుతూ బీజేపీకి కొమ్ము కాస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. హోంశాఖకి సంబంధించినటువంటి రెండు చుట్టాలైతే ఈరోజు సామాన్యులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది ప్రత్యక్షంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో చూస్తా ఉన్నాం. ఒక మైనర్ బాలిక నాకు అన్యాయం జరిగింది అనేసి అన్నా కూడా కనీసం పట్టించుకునేటటువంటి హోంశాఖ పోలీసులు ఈ రోజు రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి మోడీ గారి సభలో వాళ్ళ తల్లిదండ్రులు మేము ఆత్మహత్య చేసుకుంటాము అంటే తప్ప కనీసం కేసు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు పోలీసులు ఉన్నారు అనేసి అంటేనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోంశాఖ ఎంతలా పనిచేస్తుందో మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు పోక్సో అంటే అతి తీవ్రమైనటువంటి చట్టం. హోంశాఖకి సంబంధించినటువంటి రెండు